సంగీత దర్శకులు ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడులో ఆయన అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అమర్ భవన్ లో ఘంటసాల చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. నూజివీడు కళావేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ వారం సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అభిమానులు తెలిపారు. ఘంటసాల ఆలపించిన భగవద్గీత ప్రజలను జ్ఞాన మార్గంలో నడిపించిందని చెప్పారు. ఘంటసాలకు భారతరత్న బిరుదు ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఘంటసాల గారికి మన నూజివీడికి ఎంతో అవినాభావ సంబంధం కూడా ఉంది. ఆయన ఇక్కడ అనేక కార్యక్రమాల్లో వచ్చి పాల్గొని ఆయన ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించి వారు పాటలు పాడిన చరిత్ర కూడా మనకుంది. అంతేకాకుండా ఘంటసాల గారు డిసెంబర్ 4వ తేదీన జన్మించారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మాసంలో ఏదో ఒక రోజు ప్రజలందరికీ అందుబాటులో ఉండే రోజు ఆయన కార్యక్రమాన్ని నూజివీడులో నిర్వహించాలని తలపెట్టి ఈ కార్యక్రమాన్ని నూజివీడు కళావేదిక తరపున నూజివీడు ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన నూజివీడికి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే భారతరత్న పొందవలసినటువంటి ఒక మహా కళాకారుడు, భగవద్గీతను అందించి ప్రజలందరినీ కూడా జ్ఞాన మార్గంలో నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి. భగవద్గీతకు ప్రాచుర్యం కలిగింది అంటేనే ఘంటసాల గారి వర్ణ. ప్రతి ఇంట్లో కూడా ఉదయం సుప్రభాత సేవ ఘంటసాల గారి పాటతో ప్రారంభమైతే మనకే కాదు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రారంభ గీతం వెంకటేశ్వర స్వామి గారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని